ఒకప్పుడు పీపీఎఫ్ పథకం పట్ల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఎందుకంటే మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. పన్ను తగ్గించుకోవటానికి కూడా వీలు కల్పిస్తుందని. అయితే రాను రాను వడ్డీ రేట్లు తగ్గిపోతూ ఉండటంతో ప్రజల్లో కూడా పీపీఎఫ్ పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు మంచి రిటర్న్స్ వస్తేనే మళ్ళీ అందులో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం ఉంటుంది. ఏటా రిటర్న్స్ తగ్గుతూ ఉంటే అందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ పరిస్థితి సరిగ్గా అలానే ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఇందులో వడ్డీ రేట్లు రికార్డు స్థాయిలో ఉండగా ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా స్థిరంగానే ఉంటూ వస్తోంది, పెరగట్లేదు. అందుకే ఆకర్షణ కోల్పోతుంది. తాజాగా 2025 జనవరి మార్చి సమయానికి వడ్డీ రేట్లను ప్రకటించగా పీపీఎఫ్ ఇన్వెస్టర్లకు మరోసారి నిరాశ ఎదురైంది. వడ్డీ రేటు 7.10%గానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. గత 2 దశాబ్దాల్లో చూస్తే పీపీఎఫ్ వంటి ప్రభుత్వ పథకం సహా ఇతర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చాయి. అయితే ఇందులో పీపీఎఫ్ వడ్డీ రేటు మాత్రమే భారీగా దిగొచ్చిందని చెప్పొచ్చు. సరిగ్గా 2000వ సంవత్సరంలో ఇక్కడ వడ్డీ రేటు ఏకంగా 12%గా ఉండగా ఇప్పుడు అది దాదాపు 5% తగ్గటం, కొన్నేళ్లుగా వరుసగా తగ్గుతూనే వస్తూ ఉండటం, పెరుగుతుందన్న ఆశలు పెట్టుకుంటున్నా కేంద్రం పెంచకపోవటం ఇవన్నీ ఈ స్కీమ్పై ఆశలు తగ్గించేలా చేస్తోంది. 1999 ఏప్రిల్ 1 నుంచి 2000 జనవరి 14 మధ్య ఈ పథకంలో వడ్డీ రేటు ఏకంగా 12%గా ఉండేది. మరుసటి ఏడాది 1% తగ్గి 11%కి చేరింది. అక్కడి నుంచి మరుసటి ఏడాది 9.5%కి దిగొచ్చింది. 2002 నుంచి 3 మధ్య 9%గా ఉండగా 2003 మార్చి 1 నుంచి 2011 నవంబర్ 30 వరకు 8% వడ్డీ కొనసాగింది. తర్వాత 2011 నుంచి 12లో 8.6%కి, 2012 నుంచి 13లో 8.8%కి పెరిగింది. 2013 నుంచి 16 మధ్య 8.7%కి పడిపోయింది. ఇలా వరుస సంవత్సరాలు తగ్గుకుంటూ వచ్చి 2020 ఏప్రిల్ 1 నాటికి అది 7.10%కి చేరింది. మళ్లీ అప్పటి నుంచి 4 ఏళ్లు దాటినా అదే వడ్డీ రేటు ఉంది. ఈ పథకంలో ఉన్న అతిపెద్ద బెనిఫిట్ ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్. అంటే ఇక్కడ పెట్టుబడులపై, వడ్డీ ఆదాయంపై, మెచ్యూరిటీ రిటర్న్స్ పై ఎలాంటి పన్ను పడదు. అయితే ఇది పాత పన్ను విధానానికే వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఈ బెనిఫిట్ లేదు. ఇది కూడా ఆకర్షణ తగ్గేందుకు ఒక కారణంగా తెలుస్తోంది. పీపీఎఫ్ స్కీమ్ విషయానికి వస్తే ఇది స్మాల్ సేవింగ్స్ పథకం. ఇక్కడ ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 నుంచి గరిష్టంగా 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. డిపాజిట్లను ఏకమొత్తంలో లేదా ఇన్స్టాల్మెంట్లలో చెల్లించొచ్చు. ఇక్కడ పెట్టుబడులపై లోన్లు కూడా తీసుకోవచ్చు. వరుసగా 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్లు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పాత పన్ను విధానంలో గరిష్టంగా 1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే మార్కెట్ పట్ల మంచి అవగాహన ఉండి వేరే లాభదాయకమైన బిజినెస్లో కానీ, స్టాక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకునే సామర్థ్యం ఉంటేనే వాటిల్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. లేదంటే పీపీఎఫ్ పెద్దగా ఆలోచించే పని లేకుండా సేఫ్గా ఉండే ఒక సురక్షితమైన పెట్టుబడి అని చెప్పొచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.